అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒకానొక డిబేట్లో పాల్గొంటూ ఆయన పీపీపీ విధానంపై మాట్లాడడం జరిగింది. పీపీపీ విధానంపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు స్క్రోల్ చేస్తూ బిట్ కట్ చేసి వీడియోలో చూపిస్తూ ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఏమని చేయడం జరిగిందంటే పీపీపీ అనేది రాబోయే రోజుల్లో స్కూల్స్లో కూడా వస్తుంది అని చెప్పేసి ఆయన ఇదేదో కొత్తగా ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పడం జరిగింది. నాగేశ్వర్ గారు మీకు గతంలోనే నేను మొదటి వీడియోలోనే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంలోనే నేను మాట్లాడుతూ జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 133కి మీరు అర్థం చెప్పాలి. అర్థం చెప్పిన తర్వాతనే పీపీపీ అది కరెక్టా, ఫెయిల్యూరా, సక్సెస్ అనేది సెకండరీ థింగ్ అని చెప్పేసి కూడా నేను ఆనాడే అడగడం జరిగింది. ఇప్పటి వరకు మీ నుంచి ఆన్సర్ రాలేదు. ఇకపోతే మీరు ఈరోజు ఏమంటున్నారు? పీపీపీ మోడల్లో ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ నిర్వహణ మొత్తం ప్రైవేటు వారిదే, పెత్తనం మటుకు ప్రభుత్వంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నిర్వహణకు పెత్తనానికి తేడా ఏంటో చెప్పాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎస్, డెఫినెట్గా సమాధానం ఇస్తారు, మీరేం తొందరపడద్దండి. మరి అదేవిధంగా ఈరోజు మామూలుగా ఈరోజు విద్యా సంస్థల్లో పీపీపీ మోడల్ తెస్తామనే దాని గురించి ఎక్కువ మీరు విశ్లేషణ చేయడం జరిగింది. దానికి నేను సమాధానం ఇస్తూ హైదరాబాద్లో 2001లోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇదే పీపీపీ మోడల్లో ఏర్పాటు చేసిన మాట వాస్తవమా కాదా? అలాగే కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలు ఎన్ని? 1 కాదు, 2 కాదు, 20 విద్యా సంస్థలు పీపీపీ మోడల్లోనే పని చేస్తున్నాయా లేదా? ఒకవేళ పని చేయడం లేదు అని మీరు నమ్మితే స్వయంగా మీరే ట్రిపుల్ ఐటీ కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని పీపీపీ మోడల్లో ఎలా రన్ అవుతున్నాయి ఆ ట్రిపుల్ ఐటీ కాలేజీలు అని చెప్పేసి మీరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాజమాన్యాలు ఉంటారో ఆ యాజమాన్యాలను అడిగి తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు కొత్తగా ఏర్పడుతున్నటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి 100 సైనిక్ స్కూళ్లను కూడా పీపీపీ మోడల్లోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి 3 సంవత్సరాల క్రితమే కేంద్రమే నిర్ణయించింది. దానికి రేషియో కేంద్రం, రాష్ట్రం, పరిశ్రమల వాటా ఇంత అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు పీపీపీ మోడల్లో విద్యా సంస్థలు అనేది, ఫస్ట్ మీరు ఈ అవాస్తవాలు అనేటివి ప్రజల్లో చెప్పించడానికి మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వరగా చెప్పడానికి మీరు అర్హులు కాదు అనేది అయితే నేను చెప్తా ఉన్నాను. ఈరోజు పీపీపీ మోడల్లో వైద్య విద్య సంబంధించినటువంటి విద్యా నాణ్యతకు సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఎవరుంటారు? ఎన్డీఏ సభ్యులే కదా అని చెప్పి కూడా మీరు మరొక ఆరోపణ చేయడం జరిగింది. మరి మీలాంటి వారిని పెట్టాలా ఆర్థికవేత్తలుగా? ఏం మాట్లాడతారండి నాగేశ్వర్ గారు? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఈరోజు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు కూడా పార్లమెంటరీ స్టాండింగ్ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈ సిఫార్సులు చేసినటువంటి కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు. మరి ఒకవైపు ఏమో ఇదే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉంటాడు, మరొక వైపు కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఈరోజు మేము కేంద్రాన్ని కలుస్తాం, కేంద్ర మంత్రులు కేంద్రం పార్లమెంటు ముందర ధర్నా చేస్తాము, ప్లకార్డులు పట్టుకొని నిలబడి చేస్తామంటే ఈరోజు సాక్షాత్తు కేంద్రమే పీపీపీ మోడల్ని సజెస్ట్ చేస్తూ ఉంది. మీలాంటి ఆర్థికవేత్తలతో పెడితే భారతదేశం ఏం అప్పులు తీర్చేయరు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మీ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు పీపీపీ మోడల్నే సజెస్ట్ చేస్తూ ఉందని చెప్పేసి సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం కూడా ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే మీకు సబబుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఈరోజు వైద్య విద్య నాణ్యతకు సంబంధించినటువంటి సిఫార్సులు 4 ఇవ్వడం జరిగింది. 3వ సిఫార్సు ప్రైవేటైజేషన్ భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పేసి ఈరోజు ఇచ్చినటువంటి 4 సిఫార్సులు 3వ సిఫార్సుగా ఇది పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు అనుగుణంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడిపితే దీని ద్వారా భారం తగ్గుతుంది. ఈరోజు వ్యయం అనేది 60 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా వస్తూ ఉంది వైద్య విద్య ఖర్చు. కాబట్టి కంపల్సరీ దూర విద్యను, ఆన్లైన్ విద్యను కూడా దీంట్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి కూడా సిఫార్సు చేసినటువంటి 2వ కండిషన్గా ఉంది. ముందు సిఫార్సులు చదవండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎవరు మెంబర్స్గా ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పిన దాని ప్రకారము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ,
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ, ఈరోజు శ్రీ సిటీలో ఉన్నటువంటి ఈ ట్రిపుల్ ఐటీ కానీ మొత్తం అన్ని పీపీపీ మోడల్లోనే రన్ అవుతూ ఉన్నాయి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తే ఏదో ఒకటి బురద చల్లాలా, గుడ్డ కాల్చి ముఖాన వేయాలా, వాళ్ళ పార్టీ వాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అనే తరహాలు మీరు మాట్లాడితే మీ యొక్క హుందాతనాన్ని కోల్పోతారనేది అయితే నేను మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారంలో ఏదైనా ఇంపర్ఫెక్ట్ కానీ తప్పు కానీ ఉంటే మీరు వివరణగా దీనిపైన వీడియో చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు విద్యా సంస్థల్లో కేంద్రమే చేసిందండి పీపీపీ మోడల్లో. రాష్ట్రం చేసేది ఏంది? ఈరోజు 100 సైనిక్ స్కూల్ కానీ, ట్రిపుల్ ఐటీ 20 కాలేజీలు కానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ పీపీపీ మోడల్లోనే రన్ అవుతున్నాయి. ఈ పొద్దు ఏమన్నా నిర్వహణ ప్రభుత్వానిదే కదా పెత్తనము. మరి నిర్వహణ ప్రైవేటు వాళ్ళది రోజు రన్ అవుతున్నాయా లేదనేది చెక్ చేసుకొని మాట్లాడండి. ఏ విధంగా ఉంది నిర్వహణ అనేది కూడా మీకే తెలుస్తుంది. స్వయంగా మీ కళ్ళతో మీరే చూస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అవాకులు చెవాకులు అసత్య ప్రచారాలు మీరు ఈ పీపీపీ మోడల్పై పూర్తిగా ఆ యొక్క సూచనలు కానీ సిఫార్సులు కానీ వచ్చేంత వరకు కొద్దిగా ఓపికగా ఉండండి. ఏదో చేయాలి విశ్లేషణ, మనం ఖాళీగా ఉన్నాము మీడియాలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటే మీరు నవ్వులు పాలవడం అయితే ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. పీపీపీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంశంలో ఇచ్చినటువంటి జీవోల యొక్క అర్థం చెబుతూ మరి ఈ పీపీపీ మోడల్ వల్ల ఈ వైద్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాన్ని పెత్తని అంటున్నారు, నిర్వహణ ప్రైవేట్ వాళ్ళది అంటున్నారు, దీనివల్ల లాభ నష్టాలు ఏంటని దీని మీద క్లియర్గా వీడియో చేయండి. డెఫినెట్గా మీకు మేము రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు మీకంతా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారనే మీకు ఏదైనా ఊహ ఉంటే మీరు కూడా గౌరవ హైకోర్టు న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే 150 సీట్లతో మ్యాండేట్ ఇవ్వడం జరిగిందో ఆ మ్యాండేట్ ద్వారా 3 రాజధానుల కాన్సెప్ట్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్లో ఎవరు పోరాడారు? అమరావతి రైతులు దాదాపు ప్రపంచ చరిత్రలోనే ఎవరు చేయనన్ని రోజులు ఉద్యమం కొనసాగించి ఈరోజు అమరావతిని శాశ్వత రాజధానిగా ఈరోజు కేంద్రం కూడా గెజిట్ ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఎవరు పోరాడారంటే అమరావతి ఇష్యూలో రైతులు పోరాడారు, దానికి పార్టీలు సపోర్ట్ ఇచ్చాయి. ఈరోజు ఎక్కడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎవరైనా స్టాఫ్ కానీ విద్యార్థులు కానీ ఎవరైనా వచ్చి ధర్నాలు చేస్తున్నారా? ఈ అంశం గురించి మీరు మాట్లాడరు. కాబట్టి ఉత్తుత్తి పుణ్యానికి ఏదో వచ్చి వీడియోలు చేసి ఇంకా క్లియర్ కట్గా సిఫార్సులు కానీ సూచనలు కానీ ప్రభుత్వం నుంచి రాకమునిపై మీరు వీడియోలు చేయడం అనేది ఇది మీకు భావ్యం కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు అన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీని మీద డిస్కషన్ పెడదాం. మీరు రమ్మన్న నేను డిబేట్కి వచ్చేదానికైతే నేను సిద్ధంగా ఉన్న ఆధారాలతో సహా. కాబట్టి ముందు మీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ట్రిపుల్ ఐటీ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నటువంటి పీపీపీ మోడల్లో నడుస్తున్నటువంటి కాలేజీలు ఉన్నాయి, అవి వెళ్ళి సందర్శించండి. సందర్శించిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ఉంది మేనేజ్మెంట్ అనేది మీరే దీని మీద వీడియో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. నమస్కారం.